నీతి కథలు టీవీ 1915వ సంవత్సరం రామాపురం గ్రామం. పక్కూరు నుండి వస్తున్న జమీందారు భద్రయ్య, ఆయన భార్య రాజమ్మ, బావ కోటయ్య దారిలో భారీ వర్షంలో చిక్కుకుపోయి ప్రాణభయంతో ఒక పేద ముసలవ్వ గంగవ్వ గుడిసెలో తలదాచుకుంటారు. ఏమండి భద్రయ్య గారు, ఈ వానేంటి దేవుడా, రాక్షసుల్లాగా మీద పడుతుంది. నా ఖరీదైన పట్టు చీర అంతా బురద అయిపోతుంది. ఈ చలికి నా కాళ్ళు చేతులు బిగుసుకుపోతున్నాయి. అసలు పక్కూరులో ఆ పెళ్లి భోజనం ముగించుకొని రాత్రికి రాత్రి ఎందుకు బయలుదేరాలి? నా మాట వినకుండా ఈ అర్ధరాత్రులు ప్రయాణం పెట్టుకున్నారు. ఆగు రాజమ్మ, దేవుడి మీద కోపం నా మీద చూపిస్తావేంటి? ఆకాశంలో మబ్బులు గమ్మేసరికి వాన రాకముందే ఊరు చేరుకోవచ్చనుకున్నాను. కానీ ఈ వరుణదేవుడు కక్షగట్టినట్టు ఇలా కుండపోతగా బోస్తాడని నాకు తెలుసా? అసలు ఈ చీకటి దారిలో ఎద్దుల బండి బురదలో ఇరుక్కుపోయింది. ఆ బండిని అక్కడే వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ గుడిసె దాకా పరిగెత్తుకుంటూ వచ్చాం. బతికున్నందుకు సంతోషించు. బావా భద్రయ్య, నేను చలికి చచ్చిపోయేలా ఉన్నాను. నా ఎముకలొనికి పోతున్నాయి. ఈ గుడిసె పైకప్పులో నుంచి కూడా నీళ్లు గారుతున్నాయి. అసలు ఇది ఇల్లేనా? పందులుండే కొట్టంలా ఉంది. ఈ దరిద్రపింట్లో మనమెట్ట తలదాచుకోవాలి? ఏ మూల చూసినా బూజు చెత్త. గంగవ్వ మూల నుండి వణుకుతూ వస్తూ చేతిలో ఒక పాత చాప పట్టుకుని, దండాలయ్య పెద్దాలకి, నాది పేదరికపు గుడిసె సామి, మీకు పెద్ద మేడల అలవాటు. ఈ వర్షానికి నా పూరు గుడిసె కూడా ఏడుతుంది. కానీ ఈ వాన తగ్గే వరకు మీరిక్కడే ఉండొచ్చు. ఇదిగో ఈ చాప మీద కూర్చోండి. నేలంతా చిత్తడగా ఉంది, బట్టలు పాడైపోతాయి. చే, ఆ పాత చాప నేను వేసుకోను. దాని నిండా పేలు నలులు ఉంటాయేమో. మా ఇంట్లో కుక్కలు పడుకునే చాప కూడా దీనికంటే శుభ్రంగా ఉంటది. ఎంత వానొత్తి మాత్రం ఇట్లాంటి ఇంట్లో అడుగు పెట్టాలా? నా కర్మ కాలిపోయింది. రాజమ్మ, నోరు ముయ్యి. ఆపదలో ఆశ్రయం ఇచ్చిన ఇంటిని టానకూడదు. ముసలమ్మ, నువ్వు ఆ చాప అక్కడే, మేం కూర్చుంటాం. వాన తగ్గేదాకా ఇక్కడ ఉండక తప్పదు. ముగ్గురు ఆ చాప మీద ముడుచుకొని కూర్చున్నారు. బయట వాన ఇంకా పెరిగింది. ఉరుములు మెరుపులతో ఆకాశం బద్దలవుతుంది. ఒక గంట గడిచింది. బావా, ఈ చలికి కడుపులో పేగులు కాలిపోతున్నాయి. ఆ పెళ్లింట్లో గొడవ వల్ల నేను సరిగ్గా భోజనమే చేయలేదు. ఇప్పుడు ఆకలితో నా ప్రాణం పోయేలా ఉంది. నా పరిస్థితి కూడా అంతే అన్నయ్య. ఈ చలిగాలికి పొట్టలో ఏకధాటిగా మంట పుడుతుంది. ఎవరైనా వేడివేడిగా 4 మిరపకాయ బజ్జీలు, 1 కప్పు కాఫీ ఇస్తే ఎంత బాగుండో. నాకు ఆకలిగానే ఉంది రాజమ్మ. ఈ వానిప్పట్లో తగ్గేలా లేదు. ఏమ్మా ముసలమ్మ, నీ ఇంట్లో తినడానికేమన్నా ఉందా? వండుతావా? అయ్యో బాబు, మీలాంటి జమీందారులకి పెట్టే అంత స్తోమత నాకెక్కడదయ్యా. నేను రోజువారి కూలీని. ఈరోజు వాన వల్ల పనులకి వెళ్ళలేదు. ఇంట్లో బియ్యం గింజ కూడా లేదు. బియ్యం గింజ కూడా లేదా? మరి నువ్వు ఏం తిని బతుకుతున్నావే? చూస్తే ఇంట్లో ఇన్ని కొండలున్నాయి, అన్నీ ఖాళీయేనా? మా దగ్గర డబ్బులు లేవని భయపడుతున్నావా? మా ఆయన 100 రూపాయలు నోటు ఇసిరితే నీ గుడిసె నిండా సరుకులు వస్తాయి. మర్యాదగా వండి పెట్టు. డబ్బులు తీసుకొని వండి పెట్టడానికి నాదేమీ పూటకొల ఇల్లు కాదు తల్లి. నా దగ్గర నిజంగానే బియ్యం లేవు. కొద్దిగా రాగి పిండి మాత్రం ఉంది. పెరట్లో కాసిన 2 వంకాయలు, 4 పచ్చిమిరపకాయలున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే వేడివేడిగా రాగి సంగటి, వంకాయ కాల్చి పచ్చడి చేస్తాను. రాగి సంకట? చిచ్చి, అది పశువులు తినే దాన. పట్నంలో మా పొలంలో పనిచేసే కూలీలకి పెడతాం ఆ రాగి ముద్దలు. మేమెట్టా తింటాం? తప్పదు బావా. ప్రాణం పోయే ఆకల్లో ఉన్నప్పుడు పశువులు తినేదైనా మనుషులు తినేదైనా ఒక్కటే. ఆకలి ముందు రుచులు పరువులు గుర్తుకురావు. ఏమ్మా ముసలమ్మ, నువ్వు త్వరగా అదేదో చెయ్యి. నా జేబులో 10 రూపాయలున్నాయి. వంట పూర్తవ్వగానే నీ చేతిలో పెడతాను. డబ్బులెందుకయ్యా? నా ఇంటికి ఆకలితో వచ్చిన వాళ్ళకి ఇంత ముద్ద పెట్టడం నా బాధ్యత. ఆ 10 రూపాయలు మీ దగ్గరే ఉంచుకోండి. దేవుడు నా చేతికి ఓపికిచ్చాడు. కాసేపు ఆగండయ్యా, వంట చేస్తాను. గంగమ్మ గుడిసె మూలన ఉన్న మట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. వాన దెబ్బకు పైకప్పు నుండి నీళ్లు పడి కట్టెలు కొద్దిగా దడిసిపోయాయి. ఆమె ఎంతో కష్టపడి పొయ్యి వెలిగించింది. అబ్బా, ఏంటయ్యి పొగ! నా కళ్ళు మండిపోతున్నాయి. అసలు నీకు పొయ్యి రాజేయడం వచ్చారాదా? ఇళ్లంతా పొగతో నింపేశావు.
క్షమించు తల్లి, కట్టెలు కాస్త తడిసాయమ్మా, అందుకే పొగొత్తంది. పైకప్పు నుండి నీళ్లు పొయ్యి మీద పడుతున్నాయి. కానీ మీరు ఆకలితో ఉన్నారు కదా, ఎలాగైనా మంట తెప్పిస్తాను. గంగవ్వ తన పాత చీర కొంగును పొయ్యికి అడ్డుగా పెట్టి నీళ్లు పడకుండా కాపాడుతూ గట్టిగా ఊదుతూ మంట చేసింది. నీళ్లు మరగబెట్టి అందులో రాగి పిండి వేసి కర్రతో కలుపుతోంది. ఒక పక్క నిప్పుల మీద వంకాయలు కూడా కాలుస్తోంది. ఏంటో బావా, ఆ ముసలవ్వ వంకాయలు గాలుస్తుంటే భలే వాసన వస్తుంది గదూ. నా కడుపులో ఇంకా ఆకలి పెరుగుతుంది. అవును బావా, ఆ వంకాయలు నిప్పుల మీద కాల్తంటే వచ్చే వాసన మన ఇళ్లల్లో దొరకదు. మన వంటవాళ్ళు గ్యాస్ పొయ్యి మీద ఏవేవో మసాలాలేసి చెడగొడతారు. ఇక్కడ కేవలం మట్టి వాసన, పొగవాసన కలిసిన స్వచ్ఛమైన వంట వాసన వస్తుంది. మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు. అదేదో అద్భుతం చేస్తున్నట్టు మురిసిపోతున్నారు. ఆ రాగి ముద్ద గొంతులోంచి ఎలా దిగుతుందో చూద్దాం. రాగి సంగటి గొంతులోంచి దిగాలంటే కడుపులో కల్మషం లేని ఆకలుండాలి తల్లి. ఇది పేదాడికి ప్రాణం పోసే సంజీవని. దొరలకే ఇది సులకనగా కనిపించొచ్చు, కానీ చలికాలంలో ఈ వేడివేడి సంగటి తింటే ఆ దేవుని పాదాలు పట్టుకున్నంత హాయిగా ఉంటది. గంగవ్వ రోట్లో కాల్చిన వంకాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, వెల్లుల్లి వేసి దంచుతుంది. ఆ ఘాటైన వాసనకు గుడిసెలో ఉన్న ముగ్గురికి నోరూరుతుంది. గంగవ్వ అరిటాకులు కోసుకొచ్చి ముగ్గురి ముందు పరిచింది. వాటి మీద పొగలు కక్కుతున్న వేడివేడి రాగి సంగటి ముద్దలు పెట్టింది. మధ్యలో చిన్న గొయ్యిలా చేసి అందులో గుమగుమలాడే వంకాయ పచ్చడేసింది. పక్కనే ఒక చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టింది. నా దగ్గర నెయ్యి, పప్పులు లేవు. ఈ వంకాయ పచ్చడి వేసుకోండయ్యా, ఏడిగా ఉన్నప్పుడే తినండి, చలి పారిపోతుంది. అబ్బా ముసలమ్మ, ఏం చేసావు వంట? ఆ నిప్పుల మీద కాల్చిన వంకాయ రుచి, ఈ కారం నా నరాల్లోకి వెచ్చదనం పరిగెడుతుందనుకో. నేను పట్నంలో 5 స్టార్ హోటళ్లలో కూడా ఇంత మంచి రుచి చూడలేదు. నిజమే బావా. రాజమ్మా, నువ్వు కూడా తిను. ఈ రోజు మనం పడ్డ చలికి ఈ రాగి ముద్ద అమృతం అనుకో. ఈ కారం ముద్ద తింటంటే శరీరంలో ఎక్కడా లేని చెమట పడుతుంది. అద్భుతం. ఏంటే ముసలమ్మ, ఇంత కమ్మగుందేంటి? మా ఇంట్లో పనాలు చేసే పచ్చళ్ళ కన్నా ఇది 100 రెట్లు బాగుంది. ఉప్పు, కారం అంత కరెక్ట్గా ఎట సరిపోయాయి. నేనేం చేయలేదమ్మా. ఆకలితో ఉన్నాళ్ళకే అన్నం పెట్టాలని నా ప్రేమ. మీ ఆకలి ఈ రెండే ఈ రుచికి కారణం. తినండి తల్లి, కడుపు నిండా తినండి, ఇంకా సంగటుంది. ముగ్గురు పోటీపడి మరీ తిన్నారు. వాన దెబ్బకు వణికిపోతున్న వారి శరీరాలు ఇప్పుడు వెచ్చగా మారాయి. కడుపు నిండగానే మనసుకి ఒక రకమైన ప్రశాంతత వచ్చింది. ముసలమ్మ, ఈ రోజు నువ్వు పెట్టిన ఈ ముద్దకి కోట్ల రూపాయలిచ్చినా తక్కువే. నా ప్రాణం కాపాడు. ఈ 100 రూపాయలు ఉంచుకో. క్షమించండి బాబు, నేను అన్నం అమ్మే వ్యాపారిని కాదు, దేవుడికి భయపడే ఒక ముసలిదాన్ని. నా ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపు నింపడం నా ఆచారం. ఈ డబ్బులు నాకొద్దు. గంగవ్వ, నువ్వు వద్దంటున్నావు, కానీ నీ గుడిసె చూడు, వాన కురుస్తుందా? కట్టుకోవడానికి నీకు మంచి చీర లేదా? ఆ డబ్బు తీసుకుంటే కనీసం నీ ఇల్లు బాగు చేసుకుంటావు కదా. నా గుడిసె కారతంటే నాకేంటయ్యా బాధ? ఈ నేల తడిసినా రేపు ఎండొత్తే ఆరిపోతుందిగా. కానీ డబ్బు ఆశకి పడితే నా మనసు మురికవుతుంది, అది ఎప్పటికీ ఆరదు. మీరు తృప్తిగా తిన్నారన్న ఆనందమే నాకు 100 రూపాయలతో సమానం. నన్ను క్షమించి గంగవ్వ, నేను చాలా పాపాత్మురాల్ని. ఈ గుడిసెలోకి రాగానే నేను దరిద్రాలని ఏసడించుకున్నా. నా పట్టు చీర బురదైందని ఏడ్చాను. కానీ నీ చీర కొంగుతో నువ్వు నీళ్ళు అడ్డుకొని మంట ఆరిపోకుండా మా కోసం కష్టపడి మరీ వంట చేసావు. నా దగ్గర ఆస్తి ఉంది, అహంకారం ఉంది, కానీ నీ దగ్గరున్న ప్రేమ, దయ్యాగుణం నా దగ్గర లేవమ్మా. నేను కళ్ళున్న గుడ్డిదాన్నమ్మా. రాజమ్మ చెప్పింది నిజమే ముసలమ్మ. ఈరోజు ఈ వర్షంలో నువ్వు మాతో రాగి సంకటి కాదు, జీవిత సత్యాన్ని వడ్డిచ్చావు. డబ్బు కన్నా మానవత్వం గొప్పదని మాకు బుద్ధొచ్చేలా చేశావు. బయట వర్షం ఆగిపోయింది. తెల్లవారుజామవుతుంది. పక్షుల కిలకిలలు మొదలయ్యాయి. ముగ్గురు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. గంగవ్వ, వాన తగ్గింది, మేం మా ఊరికి వెళ్తాం. కానీ ఓ మాట, ఈ రోజు నుండి నా ఇల్లు నీ ఇల్లే.
నీకే కష్టం వచ్చినా మా దగ్గరికి రా. రేపు నా పని వాళ్ళని పంపి నీ పాత గుడిసెని తీసేసి ఓ మంచి పెంకుటిల్లు కట్టిస్తాను. ఇది నా బాధ్యత. అవును గంగవ్వ, మా బావిచ్చిన మాట తప్పడు. నువ్వు మా పాలిట అన్నపూర్ణాదేవి వనుకో. రాజమ్మ తన మెడలో ఉన్న ఒక బంగారు గొలుసు తీసి గంగవ్వ చేతిలో పెడుతుంది. ఇది దానం కాదు గంగవ్వ, నేనిస్తున్న కానుక. దీన్ని కాదనబాకు. సంతోషం తల్లి, మీరు చల్లగా ఉండాలి. దారి చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. భద్రయ్య, రాజమ్మ, కోటయ్య నడుచుకుంటూ తమ ఊరు దారి పట్టారు. వెనక్కి తిరిగి చూస్తే గంగవ్వ గుడిసె ముందు నిలబడి చిరునవ్వుతో చేతులుపుతోంది. రాజమ్మకి తన పట్టుచీర మీదున్న బురద ఇప్పుడు అస్సలు అసహ్యంగానే అనిపించట్లేదు. వారి మనసులోని గర్వం వర్షపు నీటితో పాటు కొట్టుకుపోయింది. ఆ వర్షం రాత్రి రామాపురం జమీందారు కుటుంబానికి ఒక కనువిప్పు కలిగించింది. ఆకలనేది పేద ధనిక భేదం చూడదని, స్వచ్ఛమైన ప్రేమతో పెట్టే అన్నం రాగి ముద్దైనా అమృతంలా ఉంటుందని వారు గ్రహించారు. గంగవ్వ నిస్వార్థ సేవ ఆ ఊరికి ఒక గొప్ప ఆదర్శంగా నిలిచింది. కొద్ది రోజుల్లోనే గంగవ్వకు భద్రయ్య కట్టించిన కొత్త ఇల్లు సిద్ధమైంది. అప్పటినుండి రాజమ్మ, గంగవ్వ సొంత అక్క చెల్లెల్లాగా మెలిగారు. 1910వ సంవత్సరం కృష్ణానదికి అవతల ఉన్న లోపిపల్లి గ్రామం. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు, దానికొక పెద్ద తొర్ర ఉన్నాయి. ఆ ఊరిలో భద్రయ్య, అతని భార్య రాజమ్మ మరియు పొరుగింటి రంగయ్య, అతని భార్య సీతమ్మ మహా పిసినారులు. రాత్రి 8 గంటల సమయం. రాజమ్మ చీకట్లోనే కూర్చొని గుసగుసగా, ఏమండి భద్రయ్య గారు, ఆ కిటికీ తలుపులు గట్టిగా వేశారా లేదా? ఈ ఊర్లో అందరికీ చెవులెక్కువే. మనం మాట్లాడుకునేది పక్కింటి రంగయ్య గాడికి వినిపిస్తే మన కొంప కొల్లేదే. ఆయన ఆ దీపం ఎందుకు ఆర్పుతారు? నా చేతిలో ఉన్న ఈ 10 బంగారు కాసులు లెక్క పెట్టుకోవద్దా? భద్రయ్య విసుగ్గా, ఓసి పిచ్చిదానా, దీపం వెలిగిస్తే నూనె దండగదా? అయినా బంగారం లెక్క పెట్టడానికి కళ్ళెందుకే? చేత్తో పట్టుకుంటే ఆ స్పర్శజాలు. అది ఇత్తడో బంగారమో ఇట్టే తెలిసిపోద్ది. ఈరోజు సంతలో మన ఉల్లిపాయలు, వంకాయలు ఎంత బాగా అమ్ముడుపోయాయో చూసావా? ఆ పట్నం వ్యాపారికి మన సరుకు అంటగట్టి ఈ కాసులు సంపాదించాను. మీ గొప్పలాపండి. సరుకు పండించడానికి నేను పడిన కష్టం మీకు తెలీదు. పొద్దున్నే లేచి పేడ నీళ్లు చల్లి చెరువులో నుండి నీళ్లు మోసుకొని వచ్చి పోశాను. ఎరువు కొనడానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మీరు. పశువుల పేడ ఏరకొచ్చి వేశాను. అందుకే కదా అంత లాభం వచ్చింది. ఈ కాసులు నా కష్టార్జితం. సరే సరే, నీ కష్టమే. కానీ ఇప్పుడు ఈ 10 బంగారు కాసులు ఎక్కడ దాయాలి? మన బీరువాకి ఉన్న తాళం పోయింది. కొత్త తాళం కొనాలంటే కనీసం 2 అణాలు అవుతాయి. 2 అణాలంటే సామాన్యమైంది కాదుగా. రాజమ్మ తల కొట్టుకుంటూ, 2 అణాలకు ఏడుస్తూ 10 బంగారు కాసులు దొంగల పాలు చేస్తారా ఏమిటి? పోనీ వంటగదిలో ఆ పాత చింతపండు జాడీలో వేసేద్దామా? చింతపండు జాడీనా? వాసన వచ్చేస్తుంది. పైగా రేపు పొద్దున్న నువ్వు వంట చేసేటప్పుడు ఏమరపాటుగా ఆ కాసుల్ని కూడా పులుసులో వేసి మరిగించగలవు. నీ మతి మరుపు నాకు తెలీదా? నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఉపాయం ఉంది రాజమ్మ. రాజమ్మ ఆసక్తిగా, ఏంటది? భూమిలో గొయ్య తీసి పాతేస్తారా? పోయినేడాది అలాగే చేసి వర్షాలకు ఆ గుంట ఎక్కడుందో మర్చిపోయి వారం రోజులు ఇల్లంతా తవ్వాం, గుర్తుంది కదా? ఈసారి భూమి కాదు రాజమ్మ, మన ఊరి మధ్యలో ఆ పాత మర్రి చెట్టును చూసావా? దానికో పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్ర చాలా లోతుగా ఉంటుంది. ఎవ్వరూ దాని దరిదాపుల్లోకి వెళ్లరు. ఎందుకంటే అందులో పాములుంటాయని ఊరి జనం భయం. కానీ నేను పగలు వెళ్ళి చూశాను. అందులో ఏ పాములు లేవు, ఏమీ లేవు. ఈ రాత్రికి రాత్రే వెళ్ళి మన కాసుల మూటని ఆ తొరలో పడేసి వస్తాను. మనకి ఏ దొంగల భయమూ ఉండదు. కొత్త తాళం కొనే ఖర్చు తప్పుద్ది. రాజమ్మ సంతోషంగా, అబ్బా భలే ఉపాయం చెప్పారు భద్రయ్య గారు. మీరు పిసినారోళ్లే గాని మీ బుర్ర మాత్రం చురుకుగా పనిచేస్తుంది. కానీ రాత్రిపూట ఎవరైనా చూస్తే? ఎవ్వరూ చూడరు. ఈ ఊళ్ళో అందరూ నాకంటే పిసినారులు. చలికి వణుకుతూ రగ్గుల్లేక తొందరగా పడుకుంటారు. నువ్వు తలుపు గడిగేసుకుని కూర్చో, నేను వెళ్ళి ఆ చెట్టు త్వరలో ఈ మూట పడేసి వస్తాను. భద్రయ్య బయలుదేరుతాడు. అదే సమయంలో పక్క ఇంట్లో రంగయ్య, సీతమ్మల సంభాషణ. ఏమండి రంగయ్య గారు, నిద్ర రావడం లేదా? ఆ పాత పంచనే పదే పదే కుడుతున్నారు. అది అతుకుల బొంతలా తయారైంది. రేపేమైనా పండగొస్తే ఆ అతుకులు పంచె కట్టుకుని వెళ్తారా ఏమిటి? ఒక కొత్త దోవతి కొనుక్కోవచ్చు కదా.
కొత్త దోవత? ఏమే సీతమ్మా, నీకు మతిపోయిందా? కొత్త బట్ట కొంటే ఏమైనా కడుపు నిండుద్దా? ఈ పాత పంచ ఇంకో 5 ఏళ్ళు సునాయాసంగా వచ్చుద్ది. ఇవాళ మనం ఆవు పాలమ్మి ఎంత సంపాదించామో తెలుసా? 15 వెండి రూపాయలు. ఆ డబ్బుతో పట్నం వెళ్ళి బట్టలు కొంటే లక్ష్మీదేవిని ఇంట్లో నుంచి తరిమేసినట్టు. అవునులేండి, మీరు చెప్పే వేదాంతం వినలేక ఈ ముసలి ప్రాణం విసిగిపోయింది. సరే, ఆ ₹20 ఎక్కడ దాచారు? వడ్డీకేమైనా ఇస్తారా? వడ్డీకా? ఈ ఊళ్ళో ఎవ్వరూ అప్పు తీసుకోరు, తీసుకున్నా తిరిగివ్వరు. నేను ఆ రూపాయల్ని ఓ బొట్లో మూటగట్టి మన ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు త్వరలో దాయాలని నిర్ణయించాను. సీతమ్మ ఆశ్చర్యంగా, చెట్టు త్వరలోనా? ఇదేం బుద్ధండి, ఇంట్లో మన కళ్ళ ముందే దాచుకోవచ్చు కదా. ఇంట్లోనా? నీకు బుద్ధుందా సీతమ్మా? మన ఇంట్లో గోడలు బయటల వారున్నాయి. దొంగలు సులువుగా వచ్చి కన్నమేస్తారు. ఆ మర్రి చెట్టు త్వర అయితే ఎవ్వరికీ అనుమానం రాదు. నేను ఇన్నాళ్ళు నా సంపాదనంతా అక్కడే దాస్తున్నాను తెలుసా? అది నా సొంత బ్యాంకు. సీతమ్మ నవ్వుతూ, అవునా, భలే పని చేశారు. అయితే ఈ ₹15 కూడా తీసుకెళ్లి ఇప్పుడే ఆ త్వరలో వేసిరండి. రేపు ఉదయం అయితే అందరూ చూస్తారు. సరే, నువ్వింట్లో ఉండు, నేను ఈ చీకట్లో వెళ్ళి పని ముగించుకొనొస్తాను. రంగయ్య కూడా తన మూట తీసుకుని చెట్టు వైపు బయలుదేరాడు. అర్ధరాత్రి సమయం, కటిక చీకటి. భద్రయ్య చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అదే సమయానికి రంగయ్య కూడా వ్యతిరేక దిశ నుండి వచ్చాడు. చీకట్లో ఇద్దరు చెట్టు తొర్ర దగ్గర ఒకరికొకరు గుద్దుకున్నారు. భద్రయ్య భయంతో వణుకుతూ మూటను గట్టిగా పట్టుకుని, అమ్మో, ఎవరిది? దెయ్యమా భూతమా? ఈ చెట్టు దగ్గర దెయ్యాలున్నాయని ఊళ్ళో అంటారు. నిజమేనా? దెయ్యం గారు, నన్ను వదిలేయండి, నా దగ్గర ఏమీ లేదు. రంగయ్య కూడా అంతే భయంతో, దెయ్యం కాదురా బాబు, మనిషిని. నువ్వెవరు? ఈ అర్ధరాత్రి వేళ నా చెట్టు దగ్గర ఏం చేస్తున్నావు? ఒకరికొకరు చూసుకొని అవాక్కయ్యారు. ఏంటి రంగయ్య బాబా, నువ్వా? ఈ అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావు? చేతిలో మూట ఏదో ఉన్నట్టుంది. నువ్వేమన్నా నా మూటను దొంగిలించడానికి వచ్చావా? దొంగిలించటమా? నీ మోకం చూడు, నువ్వే పెద్ద దొంగలా ఉన్నావు. నేనేదో గాలి పీల్చుకుందామని ఇక్కడికొస్తే నువ్వు నా మీద పడ్డావు. చేతిలో ఆ నల్లటి మూట ఏంట్రా భద్రయ్య? భద్రయ్య తడబడుతూ, అది దేవుడికి మొక్కుకోవడానికి కొబ్బరికాయలు తెచ్చానులే బావా. అర్ధరాత్రి చెట్టుకి కొబ్బరికాయలు కొడతారా? అబద్ధాలు ఆడబాకు భద్రయ్య, నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. నువ్వు కూడా నాలాగే పిసినారేవిగా. ఈ చెట్టు త్వరలో డబ్బులు దాచుకోవడానికి వచ్చావు కదూ, నిజం చెప్పు. భద్రయ్య షాక్ అవుతూ, ఏంటి, నీకు ఈ చెట్టు త్వర గురించి తెలుసా? అంటే నువ్వు కూడా నీ డబ్బు ఇక్కడే దాచావా? నా స్థలంలో నువ్వు డబ్బులు దాస్తావా? నీ స్థలమా? ఈ మర్రి చెట్టు ఏమైనా నీ తాత వాటాదా? నా జీవితకాలపు సంపాదన అంతా ఈ త్వరలోనే ఉందిరా. ఎన్నాళ్ళు నేను ఒక్కనే ఈ చెట్టును వాడుకుంటున్నాను అనుకున్నాను. నువ్వు కూడా ఇందులో దూరుతున్నావా? అంతలో అక్కడికి రాజమ్మ, సీతమ్మ కూడా కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. తమ భర్తలు ఎంతకీ రాకపోవడంతో వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. ఏమండి భద్రయ్య గారు, ఏమైంది? ఈ రంగయ్య గారితో గొడవేమిటి? మన కాసులు జాగ్రత్తగా పెట్టారా లేదా? ఏవండి రంగయ్య గారు, ₹6 మూట ఇంకా త్వరలో వేయలేదా? ఈ భద్రయ్య గారు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఓసి పిచ్చిదానా రాజమ్మ, మన గుట్టు రట్టయింది. ఈ రంగయ్య గాడు కూడా వాడి డబ్బంతా మన చెట్టు త్వరలోనే దాస్తున్నాడంట. ఇన్నాళ్ళు మనం ఈ త్వరని మనమే వాడుకుంటున్నాం అనుకున్నాం. రాజమ్మ నెత్తి కొట్టుకుని, అయ్యో దేవుడా, అంటే ఈ చెట్టు త్వరలో మన డబ్బు వీళ్ళ డబ్బు కలిసిపోయాయా? వీళ్ళవి ₹20, మనవి బంగారు కాసులు. ఇప్పుడు ఎవరివి ఏవో ఎలా తెలుస్తాయి? వీళ్ళు మన బంగారం కాజేస్తే. సీతమ్మ కోపంగా, ఏమే రాజమ్మ, మీ బంగారం మేము కాజేస్తామా? మా వెండి నాణాల మూట చాలా పెద్దది. మీ కాసులు ఎంతుంటాయో ఏంటో. మా మూట ఎర్ర గుట్టలో కట్టుంది. కావాలంటే ఇప్పుడే తీసి చూద్దాం. ఎవరివి వాళ్ళు పంచుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. అవును, ఇప్పుడే తేలిపోవాలి. నా మూటలన్నీ నేను తీసుకుంటాను. పదభద్రయ్య, చెట్టు త్వరలో చేయిబెట్టి మన మూటలు బయటకు తెద్దాం. ఇక్కడ దాచడం ఇక ఏమాత్రం సురక్షితం కాదు. మీలాంటి వాళ్ళు వస్తే నా డబ్బులకి రక్షణ లేదు. భద్రయ్య, రంగయ్య ఇద్దరూ చేతులు పైకి మడిచి చెట్టు తొర్ర దగ్గరికి వెళ్లారు. తొర్ర చాలా పెద్దగా ఉంది. భద్రయ్య ముందుగా చెయ్యి పెట్టాడు. ఎంత లోపలికి పెట్టినా అతనికి ఏమీ తగలలేదు. భద్రయ్య భయంతో చెమటలు కక్కుతూ,
ఏంటి రంగయ్య బావా, నా చేతికి ఏమీ తగలటం లేదు. తొర్రేమో చాలా లోతుగా ఉంది. ఇక్కడంతా ఖాళీగా ఉంది. నా పాత ముట్టలు ఎక్కడా? పక్కకి జరగరా. నువ్వు కావాలని నాటకాలు ఆడుతున్నావు. లోపల మూటలు పట్టుకుని లేవంటున్నావు. నన్ను చేయి పెట్టనివ్వు. రంగయ్య చెయ్యి పెట్టి లోపలంతా వెతికాడు. వణుకుతూ చేతిని బయటికి తీసి, అరెరే, ఇదిగో నా చేతికేవో చెదపురుగులంటిని. గుడ్డమూటలెయ్యి. నా వెండి నాణాలేవి? రాజమ్మ భయంగా లాంతరు వెలుగును తొర్ర లోపలికి చూపిస్తూ, అబ్బో అటు చూడండి, మొన్న వచ్చిన భారీ వర్షాలకు ఈ చెట్టు తొర్ర అడుగు భాగం కుళ్ళిపోయి భూమిలోకి పెద్ద రంధ్రం పడింది. అంటే మనం కట్టిన గుడ్డ మూటలను చెద పురుగులు తినేశాయా? అందులో ఉన్న నాణేలన్నీ ఆ రంధ్రం గుండా భూమి అడుగుకి ఏ చెట్టు వేళ్ల లోపలికో జారిపోయాయన్నమాట. మన డబ్బులు మట్టిలో కలిసిపోయాయి. భద్రయ్య కన్నీళ్లతో, ఏంటి, నా 10 ఏళ్ల సంపాదన భూమి పాలైపోయిందా? నేను కడుపు కట్టుకొని పాత బట్టలేసుకొని పస్తులుండి దాచుకున్న డబ్బంతా మట్టిలో కలిసిపోయిందా? ఓ దేవుడా, ఎంత అన్యాయం చేశావయ్యా! నా పరిస్థితి కూడా అంతేరా భద్రయ్య. పగలు రాత్రి కష్టపడి కనీసం పండక్కో కొత్త బట్ట కూడా కొనకుండా దాచిన నా రూపాయలు ఆ చెట్టు వేళ్ళకి ఎరువైపోయినాయి అనమాట. మనం సర్వస్వం కోల్పోయామా? రాజమ్మ తల పట్టుకుని ఏడుస్తూ, ఏమిటి భద్రయ్య గారు, ఇదంతా మన స్వయంకృతాపరాధం. పక్కవాడికి సాయం చేయలేదు, కనీసం మనం కడుపు నిండా తినలేదు. డబ్బు దాచుకుని చివరికి చెట్టు త్వరలో పడేశాం. అది మనకు దక్కలేదు, ఎవరికీ ఉపయోగపడలేదు. అవును రాజమ్మ, ఈయన కూడా అంతే. పాలమ్మి వచ్చిన డబ్బుతో కనీసం ఇంట్లో పండుగ నాడు పరమాన్నం వండనివ్వలేదు. అంతా తీసుకెళ్లి ఈ తొర్రకేమైపోయారు. పెసనారితనంతో మనం బ్రతికుండి కూడా చచ్చిన వాళ్ళలాగే బ్రతికాము. ధనం అనేది వాడుకోవడానికి, దానం చేయడానికి. మనం దాన్ని గుట్టల్లా దాచుకుంటే ప్రకృతి దాన్ని మట్టిలో కలిపేసింది. భద్రయ్య కళ్ళు తుడుచుకుంటూ, రంగయ్య బావా, సీతమ్మ చెప్పింది అక్షరాల నిజంరా. ఈరోజు మనం ఆస్తిని పోగొట్టుకోవాలా? మన అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాం. తినకుండా తినిపించకుండా దాచిన డబ్బుకి చెదల బట్టకి ఇంకేం అవ్వద్ది? మనం బతికున్నప్పుడే ఆ డబ్బుతో నలుగురికి సాయం చేస్తుంటే కనీసం పుణ్యం దక్కేది. నిజమే భద్రయ్య, ఈ చెట్టు తొర్రమ్మ ఆస్తిని మింగేయలేదు, మన కళ్ళు తెరిపించింది. దేవుడు మనకి గట్టి బుద్ధి చెప్పాడు. ఇక నుండి నేను పిసినారిగా బతకను. నా చేతిలో ఉన్నంతలో నేను సంతోషంగా బతుకుతాను. ఈరోజు మనం పడ్డ బాధ రేపు మరెవ్వరూ పడకూడదు. ఇప్పటికైనా మత వచ్చిందా మీకు? చేతిలో ఉన్న 10 బంగారు కాసులు, 15 వెండి రూపాయలు కూడా ఆ త్వరలో పారేయండి. మరి వాటిని కూడా మట్టిలో కలపండి. వద్దొద్దు రాజమ్మ, వాటిని పారేయను. వాటితో రేపు ఉదయాన్నే వెళ్ళి మంచి కూరగాయలు, బియ్యం, పప్పులు కొని ఊరందరికీ భోజనం పెడదాం. ఇన్నాళ్ళు ఈ ఊరు పిసినారి గ్రామం అనిపించుకుంది. రేపటి నుంచి దాన్ని దానగుణాల గ్రామంగా మార్చేద్దాం. ఏమంటావు బావా? అద్భుతమైన మాట చెప్పావు భద్రయ్య. నా 15 రూపాయలు కూడా విందు కోసమే ఖర్చు చేస్తాను. ఈ రాత్రికి మనందరం ప్రశాంతంగా పడుకుందాం. ఏ భయం లేకుండా కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు మన దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కొత్తగా బతకడానికి ఓ జీవితం ఉంది. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర భద్రయ్య, రంగయ్య గ్రామస్తులందర్నీ సమావేశపరిచారు. రాజమ్మ, సీతమ్మ కూడా అక్కడే ఉన్నారు. గ్రామస్తులారా, నిన్న రాత్రి మా జీవితాల్లో పెద్ద సంఘటన జరిగింది. మేమిన్నాళ్ళు కూడబెట్టిన సంపదంతా మర్రి చెట్టు త్వరలో దాచాం. కానీ అదంతా చెదలుబట్టి మట్టిలో కలిసిపోయింది. మొదట ప్రాణం పోయినంత బాధేసింది. కానీ ఆ తర్వాతే ఓ నిజం తెలిసింది. అవును సోదరులారా, సంపద అనేది వాడుకోవడానికి. మనం పస్తులుండి పక్కవాడికి సాయం చేయకుండా దాచుకుంటే అది మట్టిలోనే గలుస్తుంది. ఈరోజు మేం మా చేతిలో ఉన్న కొద్దిపాటి సొమ్ముతో మీకందరికీ విందు భోజనం ఏర్పాటు చేస్తున్నాం. మన ఊరి పేరు లోబిపల్లె. కానీ ఇకపై మనమెవరూ లోబులుగా ఉండకూడదు. ఒకరికొకరు సాయం చేసుకుందాం. కష్టపడి సంపాదించిన దాన్ని సంతోషంగా అనుభవిద్దాం. మనకు ప్రాణం ఉన్నప్పుడే ఆ డబ్బుకు విలువ. మనం చచ్చాక ఆ డబ్బు మనతో రాదు కదా. అందుకే బ్రతికున్నప్పుడే తృప్తిగా తిందాం, ఇతరులకు పెడదాం. ఊరి జనమంతా భద్రయ్య, రంగయ్యల మాటలు విని ఆశ్చర్యపోయారు. ఇద్దరు మహా పిసినారులు రాత్రికి రాత్రే ఇలా మారిపోవడం వారికి నమ్మశక్యంగా లేదు. ఆ మరుసటి రోజు నుండి లోబిపల్లె గ్రామం పూర్తిగా మారిపోయింది. భద్రయ్య, రంగయ్య కుటుంబాలు తమ పిసినారితనం మాని ఆనందంగా బ్రతకడం మొదలుపెట్టారు.
ఆ చెట్టు తొర్ర గుట్టు ఊరంతటికీ తెలిసి ఊరి ప్రజలందరూ తాము దాచిన డబ్బును తీసి ఇళ్ల మరమ్మతులు చేసుకోవడం, పండుగలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ పిసినారి గ్రామం కాస్త ఆదర్శ గ్రామంగా మారిపోయింది. ఈ కథలోని నీతేంటంటే, ధనాన్ని అవసరాలకు వాడుకోకుండా కనీసం కడుపు నిండా తినకుండా దాచిపెడితే అది మట్టి పాలవుతుంది. కూడబెట్టిన సంపద కంటే సంతోషంగా అనుభవించి నలుగురికి పంచడంలోనే నిజమైన ఐశ్వర్యం దాగి ఉంది. పిసినారితనం మనిషి మనశ్శాంతిని హరిస్తుంది.